తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పీడీఎఫ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా దిట్లవీర రఘువులను గెలిపించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఇళ్ల వెంకటేశ్వరరావు, బొర్ర గోపిమూర్తి పిలుపునిచ్చారు. అమలాపురం స్థానిక యూటీఎఫ్ హోంలో నిర్వహించిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఆత్మీయ పరిచయ వేదికలో వారు మాట్లాడారు. పట్టభద్రుల సమస్యలు పరిష్కారం కోసం చట్టసభలో పట్టభద్రుల వాణి వినిపించేలా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు గతంలో కూడా పోరాటం చేశారని గుర్తు చేశారు. పట్టభద్రుల సమస్యలపై పోరాడాలంటే పీడీఎఫ్ ఎమ్మెల్సీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇప్పటిదాకా కూడా నేను జేఏసీ కన్వీనర్ గా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికీ కొనసాగుతున్న సందర్భం జరుగుతాం. సుదీర్ఘమైనటువంటి ఉద్యోగ ప్రయాణంలో అనేక అనుభవాల్ని చూసినటువంటి వ్యక్తి. నేను వెంకటస్వామి గారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు నేను మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఆయన ఉపన్యాసం, ఆయన సిస్టమ్, ఆయన పద్ధతిని గమనించినటువంటి వ్యక్తిగా, కార్యకర్తగా నేనున్నా. చిట్టుబాబు గారు పనిచేసినప్పుడు కూడా నేను మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. చివరి కాలంలో రాష్ట్ర జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేశాను. వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు నేను జిల్లా కార్యదర్శిగా పనిచేశాను. ప్రధాన కార్యదర్శిగా లేకపోయినప్పుడు కూడా రైతోత్సవ బాధ్యతను ఆయన మీద ఎత్తుకుని నన్ను ఆ పనిలో ఆయన వాడుకున్నటువంటి సందర్భం కూడా ఆ రోజుల్లో జరిగినటువంటి సందర్భం నాకు అనుభవం ఉంది. ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. అంటే చాలా కాలం మన సీనియర్ నాయకుల యొక్క అడుగుజాడలో పనిచేసినటువంటి ఉద్యమ అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను. ఆ రకంగా ఈరోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య కూటమి, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ నన్ను గుర్తించి ఈరోజు వెంకటేశ్వరరావు గారు ప్లేస్లో నువ్వు పట్టభద్రుల అభ్యర్థిగా ఉండడం కరెక్ట్ అనేటువంటి నిర్ణయాలు తీసుకున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రకటించినటువంటి వెంకటేశ్వరరావు గారి యొక్క ఉపన్యాస స్ఫూర్తి చూస్తూ బతికినటువంటి కార్యకర్తగా ఈ ఆశయాలు కొనసాగించడం కోసం ఏదైతే ప్రగతిశీల ప్రజాస్వామ్య లక్ష్యం అంటే, ప్రజాస్వామ్యం ఈ దేశంలో 75 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం మాత్రం నడుస్తున్న చరిత్ర కనబట్టలేదనే అంశం మన పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఎప్పటి నుంచో చెప్తున్నది, మనం కూడా చూస్తున్నాం. అందుకని మన పేపర్లో మాడవాడి శ్రీధర్ గారు మాట్లాడారు. 18 నుంచి ప్రస్తుతం ఇప్పటిదాకా కూడా తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీపై